ఇప్పుడు ఏపీలో 4వ తేదీన రిజల్ట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే అదే మాది చంద్రబాబు నాయుడు. ఏపీనేనండి. మాది కూటమి ఫామ్ అవుతుంది. కూటమి. Yes. మీరు కూడా కూటమేనా? అనుకుంటున్నాం. ఓకే. సరే కూటమి వస్తే ఎటువంటి లాభాలు జరుగుతాయి అనుకుంటున్నారు? ఈజ్ లైక్ ఐటీ కంపెనీస్ అలా మంచిగా డెవలప్ అవుతుంది. జగన్ పరిపాలన చూశారు కదా 5 ఏళ్ళు. సో 5 ఏళ్లలో మీకు సంక్షేమ పథకాలు కానీ ఇతరితర పథకాల గురించి ఏవైనా అందలేవా? వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి వచ్చినప్పుడు ఎందుకు ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? ప్రభుత్వం మారాలనుకుంటలేము, కానీ సర్వీస్ అలా చెప్తున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్టయితే 14 ఇయర్స్ చంద్రబాబు చేశారు. 14 ఇయర్స్ చేసిన నాయకుడినే ఎందుకు మార్చాలనుకున్నారు మరి ప్రజలు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ నా 10 ఇయర్స్ అక్కడ ఇలానే జరిగింది కదా, అక్కడ మార్పు కోరు. అంటే ఇప్పుడు ఒకవేళ మరొకసారి చంద్రబాబు కాకుండా జగన్ వస్తే అధికారంలోకి సేమ్ పరిపాలనలో డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు. మరి డెవలప్మెంట్ చేస్తాడు అనుకుంటున్నారా, చేయడం అనుకుంటున్నారు? చేస్తారనుకుంటున్నాం. చెప్పినాడు కాబట్టి చేస్తాడని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడుని చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీకు ఏం అంశాలు మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో టైప్స్ ఉంటాయి. ఏ డెవలప్మెంట్ మీరు కోరుకుంటున్నారు? ఐటీ కంపెనీస్, రోడ్స్. అండ్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. 1,00,000 మెజారిటీ తగ్గదు అంటున్నారు. 1,00,000 మెజారిటీ తగ్గుతుందా? సరే, ఎంత మెజారిటీ వస్తుంది? గెలుస్తాడు ఖచ్చితంగా. కానీ గెలిస్తే గెలుస్తాడు అనుకుంటున్నాం ఖచ్చితంగా.